స్టూడియో 4 న్యూస్. కాకినాడ సెప్టెంబర్ 13 ఔత్సాహిక వైద్యులతో పాటు శస్త్రచికిత్సల విభాగంలో అనుభవం ఉన్న వైద్యులకు ఎంతో విధంగా ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుందని పలువురు సీనియర్ వైద్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. శుక్రవారం కాకినాడలోని రంగరాయ మెడికల్ ఆడిటోరియంలో 47వ రాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చాప్టర్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయిలో శస్త్రచికిత్స నిర్వహించే వైద్యులతో పాటు ఇతర దేశాల్లో ఉండే వైద్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఏఎస్ఐఓఎన్ రాష్ట్ర చాప్టర్ చైర్మన్ డాక్టర్ కె శివశంకర్ రావు మాట్లాడుతూ ఈ సమావేశం 3 రోజుల పాటు నిర్వహిస్తామని, ఈ సమావేశంలో నూతనంగా వైద్య రంగంలో జరిగే అనుభవాలను కొత్త పాత డాక్టర్లు కలిసి తెలుసుకునేందుకు ఎంతో వీలుగా ఉంటుందన్నారు. అలాగే ఈ సమావేశానికి దేశ విదేశాల్లో స్థిరపడిన ప్రముఖులు హాజరయ్యారని, వారు చెప్పిన అనుభవాలు నూతనంగా స్వస్థ సర్జన్లకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే మాధ్యమాల ద్వారా శస్త్రచికిత్స వైద్యులు తమ ప్రతిభ నిరూపించి వాటిని చూపించే అవకాశం కూడా ఉందన్నారు. అందువల్ల ఈ కాన్ఫరెన్స్ కొత్త పాత నవతర వైద్యులకు ఎంతో చురుకునే విధానం వల్ల మేలు జరుగుతుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చాప్టర్ రాష్ట్ర కార్యదర్శి పి ఫణికుమార్ రెడ్డి, డాక్టర్ సూరపనేని సుష్మా, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి విశ్రాంత పర్యవేక్షకుడు ఏఎస్ కామేశ్వరరావు, వివిధ ప్రాంతాలకు చెందిన వైద్యులు హాజరయ్యారు. కాకినాడలో 47th యాన్యువల్ స్టేట్ కాన్ఫరెన్స్ మన ఆంధ్రప్రదేశ్ చాప్టర్ది కండక్ట్ చేస్తున్నాం. గత 47 సంవత్సరాలుగా మనం ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈరోజు కాకినాడలో నెక్స్ట్ 3 days డైలీ లైవ్ సర్జరీస్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్కి దాదాపుగా 1200 మంది డెలిగేట్స్ 2 రాష్ట్రాల నుంచి వచ్చారు. అదేవిధంగా భారతదేశమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మనం స్పీకర్స్ని పిలిపించినాం ఇక్కడ సర్జరీస్ పర్ఫామ్ చేయడానికి. సో ఈ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఇది ఏఎస్ఐఏపీ చాప్టర్ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చాప్టర్ కండక్ట్ చేస్తుంది. దీనికి మెయిన్ ఇక్కడ ఆర్గనైజింగ్ టీమ్ డాక్టర్ రవికమల్ సార్ ఆర్గనైజింగ్ చైర్మన్, డాక్టర్ గొడవర్తి రామ్మోహన్ ఐనోదయ హాస్పిటల్స్ డైరెక్టర్, ఈజ్ ది ఆర్గనైజింగ్ సెక్రటరీ, అండ్ డాక్టర్ కళ్యాణ్ రవిప్రసాద్ సార్ ట్రెజరర్ అధ్యక్షతన ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది అని చెప్పి తెలియపరచడానికి చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అయిన దాదాపు 1500 మంది సర్జన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ కాన్ఫరెన్స్ నుంచి చాలా అవసరమైన ముఖ్యమైన విషయాలు సర్జరీ చేయడంలో మెలకువలు నేర్చుకొని వెళ్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. మీరు ఈ కాన్ఫరెన్స్ కవర్ చేయడానికి వచ్చినందుకు ఆల్ ఏపీ స్టేట్ సర్జన్స్ అందరూ కూడా ఇక్కడ ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇది 3 రోజులు చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాల సర్జరీస్ ఎలా చేయాలి, ఏం నేర్చుకోవాలి, అన్ని మెలకువలన్నీ నేర్చుకునే యంగర్ జనరేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ లేకపోతే యంగర్ సర్జన్స్ అందరికీ నేర్చుకుంటుంది. ఇది 10 సంవత్సరాల తర్వాత మనం 2013లో స్టేట్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది కాకినాడలో. అట్లానే మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈసారి మనం మళ్ళీ కాకినాడలో ఈ కాన్ఫరెన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరూ పెద్ద పెద్ద ఫేమస్ సర్జన్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా ఇక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి వస్తున్నారు. ఇదంతా అందరికీ మంచి ఆపర్చునిటీ అండ్ అందరూ దీన్ని ఉపయోగించుకొని మంచి సర్జన్స్ ఫ్యూచర్లో అవుతారని కోరుకుంటున్నాను. ఓకే సార్.